इसी तरह आने वाले 13 तारीख तक हम सब पे बहुत बड़ी जिम्मेदारी है। हर दिल अजीज चीफ मिनिस्टर साहब जो 6 गारंटी दिए हैं, हर एक गारंटी अभी 5 गारंटी पूरा हुआ है। आने वाले दिसंबर अगस्त में बाकी के भी पूरा हो जाएगा। लेकिन कुछ जो है अनाप शनाप जो बकने वाले हैं, खासकर यहाँ के फिरका परस्त जमात जो बीजेपी को अभी मुंह तोड़ जवाब देना है, देना क्या नहीं, वो देते क्या नहीं। 13 तारीख के दिन हर दिल अजीज चीफ मिनिस्टर साहब के सरपरस्ती में 13 तारीख के दिन आपका कीमती वोट कांग्रेस के हक में दीजिए। आज केटीआर हो कोई भी हो, क्या बात कर रहे, कुछ भी नहीं किया माइनॉरिटीज के लिए। कांग्रेस सरकार जब हर दिल अजीज चीफ मिनिस्टर मरहूम राजशेखर रेड्डी साहब थे, मैं मिनिस्टर था, अंजनन्ना एमपी थे, उनकी गहरे क़यादत में 4% रिजर्वेशन दिया। ఎస్టీ ఎస్సీ బీసీలో ఈరోజు బీసీల మనుగడ దెబ్బతింటా ఉంది, మైనారిటీల మనుగడ దెబ్బతింటా ఉంది। అందుకనే రాహుల్ గాంధీ గారు అన్నారు వారి జీవిత ఆశయము ఈ దేశంలో ఉన్నటువంటి బీసీల కులగలకు జరగాలని, సంఖ్యాపరంగా వాళ్ళకు అధికారం ఇవ్వాలని, వారికి న్యాయం చేయాలని ఒక సంకల్పంతో మన రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసేటువంటి బాధ్యత బడుగు బలహీన వర్గాల ఎస్టీ ఎస్సీ మైనారిటీల పైన ఉంది। కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా, మీరు ముఖ్యమంత్రి గారి స్పీచ్ వినడానికి వచ్చారు కాబట్టి మీ అందరికీ చేతులు జోడించి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ 13వ తేదీ నాడు సభలో 13వ తేదీ నాడు చేతి గుర్తుకు ఓటేసి నన్ను గెలిపియండి। మీ మధ్యలో ఉండి మీ కొడుకుగా, మీ బిడ్డగా, మీ తమ్ముడిగా, మీ లోకుడుగా ఉండి 13 तारीख के दिन आपका कीमती वोट पंजे के निशान पे दीजिए। आपका बेटा आपका परिवार का एक हिस्सा बनकर हमेशा आपके दरमियान में रहते हुए हर मसाइल को दूर करूंगा। जो मौका मुझे दिया है चीफ मिनिस्टर साहब को और अनिल भाई को, अंजन भाई को, सबको दिल से मुबारकबाद। थैंक यू। बच्चा కళ్ళు ఆపడపడు సార్, కళ్ళు గీత కార్మికులు వాళ్ళు కూడా నిన్న సుమారు 1000 మంది నా దగ్గరకు వచ్చారు సార్। వాళ్ళ సమస్య ఉంది, వారికి కూడా తప్పకుండా ముఖ్యమంత్రి గారు బడుగు బలహీన వర్గాలకు తప్పకుండా న్యాయం చేస్తారు। గీత కార్మికులు మీరు దాని మీదే ఆధారపడి బతుకుతారు కాబట్టి మీకు కూడా తప్పకుండా అది ఇక్కడ ఉన్నటువంటి ఫిషరీస్ కమ్యూనిటీకి కూడా, మైనారిటీలకు కూడా అన్ని న్యాయం చేసేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారి తర్వాత ప్రజా నాయకుడు ఎవరు ఉన్నారంటే మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు। థ్యాంక్ యూ। జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్। ధన్యవాదాలు మిత్రులారా। ఏ రోహిత్ జర్సేపు టైం అయింది। శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దానం నాగేందర్ కు అవకాశం ఇస్తే ఈరోజు వారిని గెలిపించడానికి మాజీ పార్లమెంట్ సభ్యులు, కార్యనిర్వాహక అధ్యక్షులు మిత్రుడు అంజన్ కుమార్ యాదవ్ గారు ముషీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి నాగేందర్ గారిని గెలిపించడానికి కంకణం కట్టుకున్నందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మన గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, మా మిత్రుడు ఇండియా క్రికెట్ మాజీ కెప్టెన్ అజరుద్దీన్ గారు, అదేవిధంగా విజయారెడ్డి గారు, అదేవిధంగా హకీం గారు, మెట్టు సాయి గారు, పిల్లు అరవింద్, మిత్రుడు అరవింద్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాట్లో క్రియాశీలకంగా పాత్ర పోషించి, అదేవిధంగా రోహిత్, ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ నాయకులు,
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మా మహిళలు, మా మైనారిటీ సోదరిమణులు, సోదరుడు గౌరీ శంకర్ గారు ఆనాడు పీజేఆర్ నుంచి ఈనాటి వరకు క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఎవరికి టికెట్ ఇచ్చినా పూర్తి స్థాయిలో వారి గెలుపు కోసం పనిచేస్తున్న మిత్రులందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు సోదరులారా. ఇవాళ నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా. మా కమ్యూనిస్టు సోదరులు సిపిఐ సిపిఎం నాయకులు కూడా, తెలంగాణ జనసమితి కోదండరాం గారి అభిమానులు కూడా ఈరోజు దానం నాగేందర్ను గెలిపించడానికి వచ్చినందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్న సోదరులారా. ఇవాళ ఈ జంట నగరాల ప్రజల్ని నేను ఒకటే మాట ఆలోచన చేయమని అడుగుతున్నా. ఈ జంట నగరాలకు కృష్ణానది జలాలు వచ్చినా, గోదావరి జలాలను తెచ్చి బస్తీలలో ఉండే మా ఆడబిడ్డల తాగునీటి కష్టాలను తీర్చింది ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మా దానం నాగేందర్ జంట నగరాల నుంచి మంత్రిగా ఉన్నప్పుడే ఈ అభివృద్ధి కార్యక్రమం జరిగిన మాట వాస్తవం కాదా? మా అంజన్ కుమార్ యాదవ్ ఎంపీగా ఉన్నప్పుడే కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ మెట్రో రైలు ఇచ్చింది, ఈ మెట్రో రైలు తెచ్చింది నిజం కాదా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇదే కాదు, ఈరోజు ఈ హైదరాబాద్ నగరంలో కనిపిస్తున్న ఫ్లైఓవర్లైనా, రోడ్ల వైడనింగ్ అయినా, ఔటర్ రింగ్ రోడ్ అయినా, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అయినా, ఐటీ పరిశ్రమలైనా, ఫార్మా కంపెనీలైనా, అంతర్జాతీయ స్థాయిలో ఇవాళ ఆసుపత్రుల నిర్మాణం జరిగినా అది కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 వరకు ఈ జంట నగరాల అభివృద్ధిని చేసి లక్షలాది కోట్లాది ప్రజలు ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చిన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ. అందుకే ఈరోజు ఈ జంట నగరాలలో మళ్ళీ పూర్వ వైభవం రావాలన్నా, ఈ హైదరాబాదు నగరానికి విశ్వ నగరం కావాలన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలవాలి. మిత్రులారా, అన్నీ అయినాయి, కానీ మూసి ఇవాళ మురికితో నిండిపోయింది. ట్యాంక్ బండ్ నుంచి ఈ నీళ్లు బయటికి వెళ్ళాలంటే కూడా ఇవాళ కాలనీలు, బస్తీలు మునిగిపోయే పరిస్థితి. అందుకే ఇవాళ మెట్రో ఇంకా విస్తరించాలి. మెట్రో ఎల్బీ నగర్ నుంచి నాగోల్ వరకు రావాలన్నా, అదే విధంగా ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ కి మెట్రో పోవాలన్నా, ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్, చాంద్రాయణ గుట్ట నుంచి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కు రావాలన్నా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిందే. హైటెక్ సిటీ నుంచి ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ వరకు మెట్రో విస్తరించాలన్నా కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిందే. చందానగర్ నుంచి బిహెచ్ఎల్ రామచంద్రాపురానికి మెట్రో రావాలన్నా కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిందే. చాంద్రాయన్ గుట్ట నుంచి రాజేంద్ర నగర్ యూనివర్సిటీ వరకు ఈ రోజు నిర్మిస్తున్న హైకోర్టు వరకు మెట్రో రావాలన్నా కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిందే. అదే విధంగా వికారాబాద్లో మొదలయ్యే మూసీ నది ఇవాళ నగరంలో ఉన్న చెత్త మొత్తం, మురికి నీరు మొత్తం మూసీలో పోతుంది. ఇవాళ మూసీ రివర్ డెవలప్మెంట్ పేరు మీద అవసరమైతే 40-50 వేల కోట్ల రూపాయలు పెట్టైనా మూసీని మొత్తం ప్రక్షాళన చేసి, మూసీ అభివృద్ధి చేసి 24 గంటలు అక్కడ వ్యాపారం చేసుకునే విధంగా మా వీధుల్లో అమ్ముకునే కూరగాయలు కావచ్చు, బట్టలు కావచ్చు, అరటి పండ్ల బండ్లు కావచ్చు, ఇవన్నీ రోడ్ల మీద ఉండకుండా మూసీ పరివాహక ప్రాంతంలో మీకందరికీ వ్యాపారాలు పెట్టుకోవడానికి అవకాశం కల్పించి చార్మినార్ ప్రాంతంలో, సిద్దంబర్ బజార్ ప్రాంతంలో, సుల్తాన్ బజార్ ప్రాంతంలో, దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో వీధుల్లో తిరుగుతూ వ్యాపారాలు చేసుకునే వాళ్లకు మూసీ పరివాహక ప్రాంతం మొత్తం మీరు వ్యాపారాలు చేసుకోవడానికి మీకందరికి వసతి కల్పించే బాధ్యత నేను తీసుకుంటా. మిత్రులారా, ఇవాళ ఈ నగరానికి వివిధ జిల్లాల నుంచి
వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చి ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు ఏమి చేయలే, నరేంద్ర మోడీ ఏమి ఇయ్యలే. 10 ఏళ్ళు కేసీఆర్ను చూసినాం, 10 ఏళ్ళు మోడీని చూసినాం. 2004 నుంచి 2014 వరకు మన్మోహన్ సింగ్, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని చూసిండ్రు. మీరు ఆలోచన చేయండి, ఆనాడు మనం చేసినమా అభివృద్ధి, ఈనాడు వీళ్ళు చేసిండ్రా? మళ్ళీ పూర్వ వైభవం రావాలంటే 2024 నుంచి 2034 వరకు 10 ఏళ్ళు మన ప్రభుత్వం ఉంటుంది. సోనియమ్మ నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తున్నాం. మీ నాయకుడు, మీ అభిమాన నాయకుని దానం నాగేందర్ను కేంద్రంలో మంత్రిగా చేసే బాధ్యత నాది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారితో మాట్లాడి దానం నాగేందర్ను మీరు ఎంపీగా గెలిపించండి, కేంద్రంలో మంత్రి పదవి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. అందుకే మిత్రులారా, ఈ నగరం అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. మీ సమస్యలన్నీ నాకు తెలుసు. మా మేయరమ్మ, మా డిప్యూటీ మేయరమ్మ చెప్పింది, మా అనిల్, మా అంజనాన్న చెప్పిండు. మీ సమస్యలు పరిష్కారం కావాలంటే ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మనం వచ్చిన మొదటి 100 రోజుల్లోనే ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం కల్పించినాం. ఇప్పటి వరకు 35 కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని ఉపయోగించుకున్నారు. బస్తీలలో, వివిధ కాలనీలలో ఉండే మా పేద వాళ్లకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చి ఆడబిడ్డల్ని మేము ఆదుకున్నాం. ఇదే కాదు, మీ ఇండ్లలో 200 యూనిట్ల లోపల పేదలు వాడుకునే కరెంటుకు ఇవాళ 0 బిల్లు ఇచ్చి ఉచితంగా విద్యుత్తు మీకు ఇచ్చి ఈరోజు పేదలను ఆదుకున్నాం. పేదల ఆరోగ్యం కోసం దవాఖానకు పోతే మీ బిల్లులు చూసి చచ్చిపోయే పరిస్థితి ఉంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలు ఉచితంగా ఇవాళ పేదలకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నాం. ఇదే కాదు, ఇందిరమ్మ ఇండ్లు ఆనాడు రాజీవ్ స్వగృహ పేరు మీద మీ పేదలందరికీ ఇండ్లు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఈ 10 ఏళ్ళు చంద్రశేఖరరావు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తా అని మిమ్మల్ని దగా చేసిండు. అందుకే ఇప్పుడు 4,50,000 ఇండ్లు 22,500 కోట్లతోటి ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఉచితంగా ఇవాళ పేదలకు ఇస్తున్నాం. 3 నెలల్లో 30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ యువకులను ఆదుకున్నాం. బలైన వర్గాల జనాభా లెక్కలు కట్టి ఎంత జనాభా ఉన్నారో వాళ్లకు రిజర్వేషన్లు పెంచి వాళ్లకు నిధులు పెంచాలని ఇవాళ మనం నిర్ణయం తీసుకున్నాం. 100 రోజుల్లోనే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే కేటీఆర్ నిన్న మన హైదరాబాద్ లో తిరిగి కాంగ్రెస్ పార్టీ ఏమి చేస్తలేడు అంటుండు. నేను ఒక సూచన చేస్తున్న కేటీఆర్ కు, అయ్యా మంచిగా చీర కట్టుకొని తయారయ్యి ఆర్టీసీ బస్ ఎక్కు. నిన్ను ఒకవేళ టికెట్ అడిగితే ఎట్లాగూ సినిమా వాళ్ళు నీకు బాగా తెలుసు, మంచిగా తయారుగా మంచి పట్టు చీర కట్టుకో, ఆర్టీసీ బస్సు ఎక్కు. ఒకవేళ నిన్ను టికెట్ అడిగితే నేనేమి చేయనట్టే. ఒకవేళ నిన్ను టికెట్ అడగకుండా జూబ్లీ హిల్స్ నుంచి దిల్సుఖ్ నగర్ అయినా, జూబ్లీ హిల్స్ నుంచి యాదగిరి గుట్టకైనా, జూబ్లీ హిల్స్ నుంచి సిరిసిల్లకైనా, లేదా జూబ్లీ హిల్స్ నుంచి చింతమడక మీ నాయన సొంత ఊరికైనా నిన్ను ఒక్క పైసా అడిగితే నా మీద ఒట్టే. ఒకవేళ నిన్ను పైసా అడిగితే మా ప్రభుత్వం ఏమి చెయ్యనట్టే. అందుకే ఇవాళ మా పథకాలు పేదలకు చేరినాయి. అందుకే ఎక్కడికి వెళ్ళినా 7 గంటలకు రావాలి,
9:30 అవుతుంది, 2:30 గంటల ఆలస్యమైన ముషిరాబాద్ చౌరస్తల ఇన్ని వేల మంది నిలబడ్డారంటే వీళ్ళందరికీ మేము ఇచ్చిన సంక్షేమం అందింది. అందుకే మిత్రులారా, आज हमारे माइनॉरिटी भाइयों से एक ही गुजारिश है, आप लोग सब मिलकर आप लोग मदद देके दानम नागेंद्र को आशीर्वाद देके दानम नागेंद्र को इस बार जिताओ। पहली बार आसिफ नगर से वो जो एमएलए बना, आप लोगों के मदद से आप लोग मेहनत किए, इसीलिए आपके आशीर्वाद लेकर 6 बार वो एमएलए बना, मंत्री बना। इस बार इनको मदद दो, इनको आशीर्वाद दो, इनको केंद्र में यहाँ पर आप जिताओ सिकंदराबाद में, इनको दिल्ली में मंत्री बनाने का जिम्मेदारी मेरा है, क्योंकि इस शहर का तरक्की होना है, ना दानम नागेंद्र मंत्री बनने का जरूरी है। इस शहर में नागौल से एलबी नगर से ओवैसी हॉस्पिटल, वहां से चंद्रायन गुट्टा, वहां से इंटरनेशनल एयरपोर्ट तक अगर मेट्रो बनाना है, नागेंद्र को मंत्री बनाएंगे, आप उनको एमपी जिता दो। और एलबी नगर से हैत नगर तक मेट्रो, चंदा नगर कुकटपल्ली से लेकर बीएचएल रामचंद्रपुर तक मेट्रो रेल, हाईटेक सिटी से फाइनेंशियल डिस्ट्रिक्ट तक मेट्रो रेल बनाना है तो नागेंद्र को जिताओ। और मूसी 55 किलोमीटर अच्छा तरक्की करेंगे। जो सड़कों पे मोज बेचने वाले को, पान डब्बा वाले को, छोटे छोटे टायर पंचर डालने वाले को, सब लोगों को मूसी पूरा मैं तैयार करके मूसी एकदम कड़क डेवलप कर देंगे। आप लोग सब लोगों को वहाँ 24 घंटा खुला रखेंगे, आप लोगों को काम दिलाएंगे। क्योंकि हैदराबाद में ऑटो चलाने वाले, टैक्सी चलाने वाले, छोटे छोटे काम करने वाले को नौकरी दिलाने का जिम्मेदारी मेरी है। इसीलिए पूरा मूसी को अच्छे तरीका से हम लोग एकदम कड़क डेवलपमेंट, जैसा हाईटेक सिटी डेवलप हुआ ना, वैसा ही हम मूसी रिवर को डेवलप करेंगे। चार मीनार से लेकर पूरा ओल्ड सिटी, वो ओल्ड सिटी नहीं है, वो ओरिजिनल सिटी है। वो ओरिजिनल सिटी तरक्की करवाने के लिए आप लोगों का हैदराबाद शहर का नाम रोशन करने का जिम्मेदारी मेरी है। क्योंकि हिंदुस्तान में सबसे खूबसूरत शहर अपना हैदराबाद शहर को आगे लेकर जाएंगे। आप लोगों का मदद, आप लोगों का आशीर्वाद कांग्रेस के ऊपर रहना, दानम नागेंद्र को इस चुनाव में जिताना। అదే విధంగా మా కల్లుగీత కార్మిక సోదరులు కూడా వచ్చిండ్రు. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, నేతన్నలకు, గీతన్నలకు, మా కుర్మ యాదవ్ సోదరులకు, మా మత్స్యకారులకు, అన్ని రకాలుగా కుల వృత్తులకు, చేతి వృత్తులను ఆదుకునే బాధ్యత, ఆదుకునే ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం. మీకు కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇవ్వడమే కాకుండా ఎక్సైజ్ అధికారుల నుంచి దాడులు లేకుండా మీకు రక్షణ కల్పించే బాధ్యత నేను తీసుకుంటా. ఇవాళ మా ముదిరాజులు, మా మున్నూరు కాపులు, మా కురుమలు, మా యాదవులు, మా పద్మశాలీలు, మా గౌడన్నలు, మా రజక సోదరులు, మా మాదిగ సోదరులు, మా మాల సోదరులు, మా గిరిజన సోదరులు, మా లంబాడ సోదరులు, మా ఆదివాసీ సోదరులను ఆదుకునే ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. ఇది ప్రజాపాలన, ఇది పేదల పాలన. అంతకుముందు ప్రగతి భవన్ పేరు మీద గడి నిర్మించుకొని అక్కడ ఎవ్వరు రాకుండా ముళ్ళ కంచెలేసి పెట్టిండు. ఒక్క దెబ్బకే ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం నేను చేసిన సరిగ్గా 1 గంట 34 నిమిషాలకు అవి బద్దలు కొట్టినాం. ఇవాళ ఏ పేదోడైనా బాజాప్తా లోపలికి పోయి తమ అర్జీ ఇచ్చుకునేటట్టు చేసినాం. ఆనాడు ఫామ్ హౌస్ లో వండుకున్న చంద్రశేఖర్ రావు 10 ఏళ్ళు ఎవరికి గెలవలే.
ఒక్క దెబ్బకే దిమ్మ తిరిగి ఇవాళ బస్తీ బస్తీ తిరుగుతున్నాడు, గల్లీ గల్లీ తిరుగుతున్నాడు. ఇవాళ మిర్యాల కూడా పోయిండు, సూర్యాపేట పోయిండు, భువనగిరి పోయిండు, మహబూబ్నగర్ పోయిండు, నాగర్ కర్నూలు పోయిండు, నిన్న రామగుండం పోయిండు. ఎందుకు పోయినా? వేసిందంతా దిగింది ఒక్క దెబ్బకు డిసెంబర్లో కొడితే. మా దోస్తులు మా అనిల్గిన అనుకుంటుండు ఇక ఓడించినాం కదా డిసెంబర్లో అయిపోయింది ఛాంపియన్షిప్ వచ్చిందని. ఆంధ్రకేసరి కుస్తీలో ఇంకా టైటిల్ రాలేదు. మే 13 తారీఖు నాడు ఉన్నది, మొన్న గెలిచింది డిసెంబర్లో సెమీఫైనల్స్. రేపు మే 13 నాడు గుజరాత్ వస్తాదులతో ఉన్నది, తొడగొట్టాలి, గుజరాత్ను పడగొట్టాలి. మా హైదరాబాద్ పైల్వాన్లందరికీ చెప్తున్నా, ఫైనల్స్ మే 13 తారీఖు నాడు ఉన్నాయి. ఫైనల్స్ లో గెలిస్తేనే నిజమైన గెలుపు. అందుకే మిత్రులారా అందరు బస్కీలు తీయండి, బస్తీలు ఓండి, మొత్తం తయారు కాండి, లంగోటి గట్టుండ్రి. 13 తారీఖు నాడు కుస్తీలో గెలవాలి, అప్పుడే నిజమైన గెలుపు. ఢిల్లీ నుంచి సుల్తాన్లు వచ్చినా, గుజరాత్ నుంచి అదాని అంబానీలు వచ్చినా హైదరాబాద్ ముందర ఎవరు నిలబడరు. హైదరాబాద్ టీమును గెలిపించాలి, కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికల్లో గెలిపించాలి. మీరంతా సిద్ధమేనా? మీరంతా సిద్ధమేనా? आप लोग तैयार है? तैयार है? तैयार है? तैयार है? तैयार है? तैयार? तैयार है? जय कांग्रेस, जय जय कांग्रेस। असम गुर्त के नागेंद्र भाई का 2 नंबर, 2 का मतलब विक्ट्री, 2 दानम नागेंद्र 2 नंबर पे है, निशान यहाँ पर है, निशान पे सीधा सीधा मारो, हम लोग 1 लाख मेजॉरिटी मिल जाएंगे. లక్ష ఇస్తారు కదా మెజారిటీ, లక్ష. నేను లక్ష అంటే మీరు పక్కా అనాలి. రెడీ రెడీ, లక్ష రోయ్, లక్ష 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 లక్ష. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ధన్యవాదాలు సోదరులారా. హుజరాబాద్ లో ఫిష్ మార్కెట్ మీకు అందరికీ తెలుసు. ఈ ప్రాంతంలో ఫిష్ మార్కెట్ కావాల్సిన ఏర్పాట్లు మా మెట్టు సాయిని ఎలక్షన్లు అయినంబడే దానం నాగేందర్ గారికి, అనిల్ కుమార్ యాదవ్ తోడిచ్చి పంపిస్తా. మీ ఫిష్ మార్కెట్ సమస్యలన్నిటిని కూడా తీర్చే బాధ్యత నాది అని మీ అందరికి తెలియజేస్తున్నా.